హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు స్పెషల్ అండి, మా ఇంట్లో ఏం లేదు, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వడలు అనమాట. సో బొరుగులు అయితే మేము బొరుగులు అంటాం, మరి కొన్ని చోట్ల మర్మరాలు అంటారు. మరి మీరేమంటారో మీ భాషలో నాకైతే పిన్ చేసేయండి కామెంట్ బాక్స్లో. సో వీటిని అయితే వాటర్ వేసి కొంతసేపు నానబెట్టాలి. సో అది క్వాంటిటీ ఎలా తీసుకుంటారు అంటే, నేనైతే ఒక సేరు అంటారు కదా, సో అలా ఒక్కొక్కరికి ఒక్కో సేరు లాగా వేస్తాను. కొంచెం అంటే మరి పూర్తిగా కాకుండా కొంచెం తలగొట్టి అలా వేస్తానన్నమాట. అది యువర్ విష్. సో క్వాంటిటీ అనేది మనం తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇదైతే టిఫిన్కి బాగుంటుంది, అలాగే డిన్నర్కి కూడా బాగుంటుంది, స్నాక్స్కి కూడా బాగుంటుంది. బట్ కానీ స్నాక్స్కి చాలామంది ప్రిఫర్ చేయరు, బట్ మేమైతే డిన్నర్కి తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 5 మినిట్స్ ఇది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మిగతా పని అయితే పక్కన మనం చేసేసుకుందాం. ఇక్కడ కారంకి మనము మిక్సీ ఆడించుకోవాలన్నమాట. కొబ్బరి కొంచెం తరుక్కొని అది పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు, ఈ 3 మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అయితే కంపల్సరీ. అంటే ఇక్కడ మనం కొంతమంది మిరపకాయలు కూడా తరిగి వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు, బట్ అది కొంచెం డిఫరెంట్ టేస్ట్. ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో ఉప్పు తగినంత వేసుకోండి. ఒకవేళ మీరు కలుపుకున్నాక కూడా మళ్ళీ ఉప్పు తక్కువైంది అనిపిస్తే మనం పైన మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో అది దట్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇలా మిక్సీ పట్టించేయాలి. మిక్సీ బాగా స్మూత్గా పేస్ట్ అయింది అంటే మనకి కొబ్బరి ఎక్కడ తగలకుండా ఉంటుంది అనమాట. సో పేస్ట్ మాత్రం నీట్గా కావాలి. సో ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్, పోపు పెట్టేద్దాం. సో ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరేపాకు, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయలేదు. తర్వాత ఆవాలు, జీలకర్ర నార్మల్గానే వేసుకోవచ్చు. మీరు వంట చేసేటప్పుడు ఎలా వంట చేస్తూ ఉంటారు? నేనైతే పాటలు వినుకుంటూ లేదా పాటలు పాడుకుంటూ అయితే వంట చేస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి ఎలాంటి అలవాటు ఉందో నాకు చెప్పండి. చాలామందికి ఉండే ఉంటుంది. ఎందుకు అంటే అలా మనం లోన్లీగా ఫీల్ అవ్వకుండా, ఏం చేస్తున్నాము ఏంటి స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా వంట చేసేటప్పుడు హడావిడి ఉండదు, ఏముండదు, మైండ్ చాలా కామ్గా బాగుంటుంది. నాకైతే అలా ఉంటుంది, పాటలు వినుకుంటా పాటలు పాడుకుంటూ చేస్తూ ఉంటే. ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాదు, లేకపోతే ఎప్పుడు వంటింట్లో ఉన్నట్టే ఉంది అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ అలా అయితే నాకు రాదు ఇలా చేస్తున్నప్పుడు. ఓకే, సో పోపు అయిపోయాక, పోపు పెట్టేశాక అది కొంచెం వేగాక దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎలా అయినా వేసుకోవచ్చు, చిన్నగా అయినా తరిగి వేసుకోవచ్చు, పెద్దగా అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా తినే వాళ్ళకి, కనపడాలి అనుకునే వాళ్ళు పెద్ద పెద్దగా వేసుకోండి. మా ఇంట్లో కనిపిస్తే బయటికి తీసేస్తారు, అందుకే నేను చిన్న చిన్నగా తరిగి అయితే వేసాను అనమాట. సో ఆనియన్స్ బాగా వేగాక ఈ పేస్ట్ అయితే వేయాలి. ఈ పేస్ట్ అంతా వేసేస్తాము. ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకు అంటే మనం కొబ్బరి పేస్ట్ తీసుకున్నప్పుడు ఆయిల్ అయితే బాగా పీల్చుకుంటుంది కదా కొబ్బరి, అందుకనే అది ఎంత ఆయిల్ వేసినా మనకి కనిపించదు ఆయిల్. సో అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా బాగా మగ్గిపోవాలి, ఎందుకంటే పచ్చివాసన అయితే వెళ్ళిపోవాలి. పచ్చివాసన ఉంటే మనకి టేస్ట్ అంత బాగా తెలియదు అనమాట. అందుకే పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. కొబ్బరి కదా, అడుగంటిపోతుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇంకా అండి, మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పుష్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టాలని అనుకుంటున్నాను. కొత్తగా అంటే ఈ ఛానల్ చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ పర్పస్లోనే నేను చేస్తున్నాను. అది అందరికీ తెలియదని కాదు, ఇలాంటివి అందరికీ తెలుసు, బోల్డ్ అని ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో. బట్ కానీ నాకెందుకు ఈ చాలా త్వరగా అయిపోయే స్టైల్లో చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చేస్తున్నాను. సో ఇక్కడ అది మగ్గిపోతుంది, కానీ ఇక్కడ పక్కన మనకి సోక్ అయిపోయినవి ఉన్నాయి కదా, వీటన్నిటిని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేదా ఆ మగ్గిపోయి ఉంటుంది కదా, అది ఆఫ్ చేసి దాంట్లోకైనా మొత్తం మనం తీసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆఫ్ చేశాను అది మగ్గిపోయింది అనేసి. సో ఇక్కడ నేను ఆ స్క్వీజ్ చేసిన బొరుగులు అనేసి దాంట్లోకి వేసేస్తున్నాను అనమాట. ఇది ఒక్కటే ప్రాసెస్, దీనిలో పెద్ద ప్రాసెస్ అనేది లేదు. బట్ కానీ మా ఇంట్లో అయితే చాలామంది, మా ఇంట్లో అందరూ మ్యాక్సిమం 90% ఉన్న పీపుల్ మా ఇంట్లో 90% దీన్ని ఇష్టపడతారనమాట. అందుకే ఎప్పుడు అడుగుతూ ఉంటారు మా చెయ్యి అని. బట్ కానీ విత్ కాంబినేషన్ బజ్జీ ఉంటేనే ఇంకా బాగా తింటారనమాట. బజ్జీ లేకపోతే కొన్నే తింటారు. ఇవన్నీ వేసేసి మనం కలుపుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఉన్నా మళ్ళీ కొంచెం ఉప్పు లైట్గా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, అందుకే నేను ఏం యాడ్ చేయలేదు. ఇదంతా కలిపేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ దీనిలో మనం ఆయిల్లో కొద్దిగా పసుపు వేయాలండో, లేకపోతే కలర్ రాదు. సో పసుపు వేస్తే మనకి ఎల్లోయిష్ కలర్ అయితే వస్తుందన్నమాట.
ఇక్కడ అయితే కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని మనం మళ్ళీ దీన్ని ఒకసారి అంతా అనాలి. అప్పుడు ఎక్కడైనా కలవకపోయినా ఉప్పు ఎక్కడైనా ఉన్నా కలిసిపోయి అంత నీట్గా అయితే తయారవుతుంది. పెద్ద మంట మీద పెడితే బరుగులు అడుగంటిపోతాయి, సో మాడిపోతుంది. కాబట్టి చిన్న మంట మీద కొంచెం ఒక 2-3 సార్లు అలా కలిపితే సరిపోతుంది అనమాట. తర్వాత ఫైనల్గా మనము దించేసిన తర్వాత నిమ్మకాయ రసం వేసి పిండుకోవాలి. మొన్న మీకు ఒక వీడియోలో పెట్టాను, ఛానల్లో ఉంది, నిమ్మకాయ రసం ఎలా స్టోర్ చేసుకోవాలి తీసి అని. ప్లీజ్ ఒకసారి కావాలంటే చూడండి, నేను పిన్ చేస్తాను కూడా. సో బజ్జీలు అయితే వేసేస్తున్నాను. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వేస్తున్నాను మిర్చి బజ్జీ. నేను అన్ని బజ్జీలు వేస్తాను పర్ఫెక్ట్గా, వంకాయ అన్నీ పర్ఫెక్ట్గా వేస్తాను. బట్ కానీ ఈ మిర్చి బజ్జీ వచ్చేసరికి నాకు కొంచెం ప్రాబ్లమ్ తెస్తుంది అనమాట. సో ఈ మిర్చి బజ్జీ చాలాసార్లు ట్రై చేస్తాను, ఎప్పుడు సరిగ్గా రావు. ఈసారి బాగానే వచ్చాయి అనుకుంటున్నాను మరి. సో చూద్దాం ఎలా వచ్చాయి అనేది. సో మిర్చి బజ్జీ అండ్ టమాటా బజ్జీ అయితే వేసాను. మిర్చి ఏమో మా పిల్లలకి వచ్చి టమాటా బజ్జీ అనమాట. వాళ్ళకి టమాటా అంటే చాలా ఇష్టం. సో ఇంకొక వీడియోలో టమాటా బజ్జీ ఇవన్నీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. కమింగ్ వీడియో అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇలా మేము ఉగ్గానే అండ్ విత్ బజ్జీ అయితే ఎంజాయ్ చేసేసాము. బాగుంది కదా వీడియో. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.